ఎక్కడ లేని వింత మాట, మద్యం షాపులు 1 గంటలకు తెరవడం. ఇది కాంగ్రెస్ నాయకుడి నయా రూల్ అంటారా, లేకపోతే మునుగోడు రాజన్న నయా రూల్ అంటారా అర్థం కావట్లేదు. మునుగోడు నియోజకవర్గంలోనే చౌటుప్పల్ కూడా మునుగోడుకు సంబంధించిందే, చండూరు మునుగోడుకు సంబంధించిందే. కానీ కేవలం నారాయణపురం మునుగోడులో మాత్రమే 1 గంటలకు తెరుస్తారు. చండూరులో చౌటుప్పల్లో మాత్రం 10 గంటలకే తెరుస్తారు. అంటే ఇక్కడ చౌటుప్పల్ చండూరులో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే గారి మాట వినడం లేదా, లేకపోతే ఎమ్మెల్యే గారే వీళ్ళని ప్రోత్సహిస్తున్నాడా? ఇక్కడ మాత్రం ఎందుకు 10 గంటలకు 11 గంటలకే వైన్ షాపులు తెరుస్తున్నారు? నిజంగా ఇది వాస్తవం. నేను కావాలనే రాజగోపాల్ రెడ్డిని కించపరుస్తున్నా అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవం, ఇది నోట్ క్యామ్లో తీసినటువంటి ఫోటో. కావాలంటే టైంతో సహా మీకు చూపిస్తున్నాను, చూడండి. అక్కడ ఒక రూలు, ఇక్కడ ఒక రూలు పెట్టి ప్రజలను పిచ్చోలని చేసి పడేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. వాస్తవానికి 1 గంటలకే తెరవాలని చెప్పేసి రూలు పెట్టినప్పుడు ఒక దగ్గర 10 గంటలకు, ఒక దగ్గర 1 గంటలకు తెరవాల్సిన అవసరం ఏముంది? అక్కడ చూస్తే, పక్కన చూస్తే పోలీసు వారు ఉన్నారు. దర్జాగా పోలీసు వారు ఉన్నాక కూడా వైన్ షాప్ నడుస్తున్నది 10:30కు. అంటే ఇక్కడ ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నాడు వీళ్ళని. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ప్రోత్సహిస్తున్నాడు. గ్రామాలలో బెల్ట్ షాపులు బంద్ చేయడానికి గ్రామ కమిటీలు వేసిన అన్నాడు. మరి మున్సిపాలిటీ పరిధిలలో ఎందుకు ఇట్లా వైన్ షాపులు తెరిచే ఉంటున్నాయి? పొట్టకూటి కోసం బతికే పేదవారి పైననేమో కేసులు చేస్తారు. ఇట్లా 10 గంటలకే తెరిచి దర్జాగా ఎమ్మెల్యే గారి మాటలను పక్కకు పెట్టే వారి పైన కేసులు లేవు.